ఆ అబ్బాయి ఏంటంటే మా ఇంటికి సంబంధం చూడ్డానికి వచ్చారు. చూసి ఓకే అనుకున్నారు. మ్యారేజ్ కూడా ఫిక్స్. అంటే ఒక ఎంగేజ్మెంట్ పెట్టుకొని 6 మంత్స్కి 1 ఇయర్కి మ్యారేజ్ అని అనుకున్నారు. ఒక 2-3 మంత్స్కి మేము టెంపుల్కి వెళ్ళినాం. చాటునొద్దు పెళ్లి చేసుకోవడం, ఇంట్లో చెప్పే చేసుకుందాం అనేసి గుడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చినాం. మీరిద్దరు ఇట్లా డ్రింక్ చేస్తున్నప్పుడు నీకు ఎవరు అమ్మాయి ఫోన్ చేసిందంట, మా అన్నయ్య ఫోన్ లిఫ్ట్ చేసిండు అది ఇది అంటే, తను ఏమన్నాడంటే మా మర్దల్ మ్యారీడ్ అయిపోయింది కదా, నార్మల్గా ఫోన్ మాట్లాడుతుంది అని చెప్పేసి అన్నాడు. నన్ను మోసం చేయాలనుకున్నావా, వాడుకొని వదిలేద్దాం అనుకున్నావా, అసలు ఏంది చెప్పు, నేను మా అన్న చెప్తే కూడా వినలేదు, నువ్వు కావాలనుకున్నా, ఇప్పుడు మళ్ళీ అది నిజమే అయింది, నువ్వు ఒక అమ్మాయితో మాట్లాడుతున్నావు అని తెలిసింది, ఇప్పుడు మరి నువ్వేమనుకుంటున్నావు అంటే ఒకటే మాట చెప్పినా మ్యామ్, నేను వద్దు అనుకుంటున్నా అని చెప్పినా. ఇంకా వాళ్ళు కూడా ఏం చెప్పారంటే ఒకసారి చూడు అని కూడా ఏం అడగలేదు, వేరే అమ్మాయిని తీసుకొచ్చిండు అని చెప్పారు. తన లైఫ్లోకి నేను పోయిన తర్వాత వేరే అమ్మాయి ఎంట్రీ అయిందంట, అది నాకు తెలీదు. ఇది ఆయనకి కొత్త కాదు, ఆవిడకి తెలియడమే కొత్త. నాకు తెలియదు. తీసుకొచ్చుకున్న తర్వాత తను చూసుకుని చేసుకున్నాను. వాట్? అన్న చెప్పిన మాటలు వినకపోతే ఒకవేళ నేను ఉంటే అమ్మాయి రాకపోతుండేనేమో. అంటే ఏదో విషయంలో చెప్పింది మమ్మీ, రాము నీ వల్లే చనిపోయిండు అనేసి, ఇది బాగుంటే వాడు బాగానే ఉంటుండే, దీనివల్ల చనిపోయిండు అని చెప్పేసి మమ్మీ చెప్పింది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. ప్రేమ ఒక మధురమైన జ్ఞాపకంగా ఉంటుంది. కొన్ని ప్రేమలు జ్ఞాపకాలుగా ఉంటే కొన్ని ప్రేమలు పెళ్ళిళ్ళ వరకు వెళ్తూ ఉంటాయి. అసలు ప్రేమ అంటే ఏంటి? అర్థం చేసుకోవడం, కలిసి బ్రతకాలనుకోవడం. కానీ అర్థం చేసుకోవడమే లేనప్పుడు కలిసి బ్రతకాలనుకోవడం కూడా మూర్ఖత్వమే. అసలు ఈ జనరేషన్లో ప్రేమ అంటే ఏంటి? కామమా, అవసరమా, టైంపాసా, ఈగోనా? అర్థం చేసుకోవడం దగ్గరే ఆగిపోయిన కొన్ని జంటల అన్సక్సెస్ఫుల్ స్టోరీ ఈరోజు మన లవ్ టుడేలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు తన ప్రాబ్లమ్ని మనతో చెప్పుకోవడం కోసం సోనీ మన స్టూడియోలో ఉన్నారు. అండ్ రీనా గారితో కూడా మాట్లాడి అసలు సిచ్యువేషన్ ఏంటి, వీళ్ళు విడిపోవడానికి కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ రీనా గారు. హాయ్ మౌనిక. ఎలా ఉన్నారండి? గుడ్ గుడ్. అండ్ ఈరోజు మనతో సోనీ ఉన్నారు, తన లవ్ స్టోరీని తెలియచేయడానికి. అసలు ఈ తప్పు ఎవరి వల్ల జరిగింది, ఎందుకు విడిపోవాల్సి వచ్చింది, ఒకసారి తన మాటల్లో కూడా అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పండి. అసలు ఈ జనరేషన్లో లవ్ అంటే అది ఒక అట్రాక్షనో లేదా అవసరమో, అంతకు మించి లవ్లో ఎఫెక్షన్, అండర్స్టాండింగ్స్ ఇవన్నీ ఏం కనిపించట్లేదు. అదొక ఎమోషన్. లవ్ అనేది ఇదివరకు జనరేషన్లో ఇదివరకు చూస్తే మనం చాలా చోట్ల చూసే ఉంటాం. ఆ ఎమోషన్స్తో కూడుకున్నటువంటి లవ్ వేరు. ఇప్పుడు అవసరానికి లేదో వ్యామోహము, అట్రాక్షన్ అవ్వచ్చు, దానికోసం లవ్ చేసే వాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు. సో ఒక్కసారి అట్రాక్షన్కి, ఒక్కసారి ఫిజికల్గా కనెక్ట్ అయితే అది ఎక్కడి వరకైనా దారితీస్తుంది. సో అలాంటి లవ్ సబ్జెక్ట్స్, అలాంటి లవ్ స్టోరీసే మనం ఈ జనరేషన్లో ఎక్కువ చూస్తున్నాం మౌనిక. ఓకేనండి. అండ్ ఆ స్టోరీ గురించే కొన్ని, అంటే ఇలాంటి స్టోరీస్ మనం చూస్తున్నాము. అలాంటి స్టోరీస్లో ఒక అమ్మాయి తన లవ్ని చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చారు. సోనీ, ఎక్కడి నుంచి వచ్చావు, అసలు ఏం జరిగింది, భయపడకుండా, ఎందుకంటే నువ్వు క్లియర్గా చెప్తేనే ప్రాబ్లం నీ దగ్గర జరిగిందా లేదు ఆ అబ్బాయి దగ్గర ప్రాబ్లం అయిందా, ఏదైనా కరెక్ట్గా ఒక విషయం తెలియాలి అని అంటే నువ్వు క్లారిటీగా కరెక్ట్గా చెప్పాలి. నువ్వు భయపడకు, ఫ్రెండ్లీగా చెప్పేసాయి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి స్టోరీ? మల్కాజ్గిరి నుంచి వచ్చిన మ్యామ్. నేను నా లైఫ్లో ఒక లవ్ స్టోరీ జరిగింది. సో నేను 3 ఇయర్స్ బ్యాక్ ఒక షోరూంలో జాబ్ చేసిన. ఓకే. ఆ అబ్బాయి ఏంటంటే మా ఇంటికి సంబంధం చూడ్డానికి వచ్చారు. వాళ్ళ మమ్మీ తను ఇద్దరు వచ్చారు. నేను పోయేసరికి ఇద్దరు ఉన్నారు. నేను 9:30కి నా డ్యూటీ అయిపోయింది, నేను వెళ్ళిపోయినా. పోయేసరికి వాళ్ళిద్దరు ఉన్నారు. చూసి ఓకే అనుకున్నారు. మ్యారేజ్ కూడా ఫిక్స్. అంటే ఒక ఎంగేజ్మెంట్ పెట్టుకొని 6 మంత్స్కి 1 ఇయర్కి మ్యారేజ్ అని అనుకున్నారు. అట్లనే మేము ఇంకా తను నన్ను ఇష్టపడ్డాడు, నేను తను ఇష్టపడ్డా. సో నాకు డాడీ లేడు, ఇంకా కొంచెం కేరింగ్ ఎక్కువ తీసుకుంటుండే. ఎక్కడికి వెళ్ళినా తోడుగా రావడం, సంథింగ్ అన్నీ బాగానే చూసుకుంటుండే. అయితే ఏమైందంటే, అంటే కేరింగ్ అంటే ఇప్పుడు మీ నాన్న లేరు, ఓకే, మీ అమ్మగారు ఏం చేస్తారు? మమ్మీ అప్పుడు కంపెనీలో చేసేది. ఓకే. నేను బట్టల షాప్లో చేసేదాన్ని. మీరిద్దరేనా? అమ్మ నువ్వేనా? మమ్మీ నేను, ఇంకెవరు లేరు. ఓకే. అయితే ఏంటంటే దీనికి కొంచెం డ్రింక్, స్మోక్ అలవాటు ఉంది.
అయితే మా పెద్దమ్మ వాళ్ళ కొడుకుంటాడు మా అన్నయ్య. సో తన్ని మీట్ అవ్వడానికి పిలిచాడంట. ఇట్లా బయటికి వెళ్దాం రా అంటే వీళ్ళిద్దరు కలిసి బయటికి వెళ్తే డ్రింక్ చేస్తే అనుకున్నాడంట. అంటే తను ఎలా ఉంటాడని చెక్ చేయడానికి మా అన్న వెళ్ళారు, అది నాకు తెలీదు. అయితే నా దగ్గరకు వచ్చి చెప్పిండు, నీకు ఆ అబ్బాయి అంటే ఓకేనా అంటే ఓకే అని చెప్పిన. ఎందుకు ఓకే అనుకుంటున్నావు అంటే సంబంధం కదన్నా, చేసుకుంటే ఎవరు లేరు కదా, చేసుకుంటే మనకి ఉంటారు కదా తోడుగా అనేసి అనుకుంటే అసలు వద్దు, తను డ్రింక్ చేస్తున్నాడు, స్మోక్ చేస్తున్నాడు, ఎలా నాకు నచ్చట్లేదు, వద్దు వదిలేసి అని చాలా అన్నాడు. ఇంకా నేను అంటే వీళ్ళకి తెలియకుండా ఫోన్ మాట్లాడినా. ఒకసారి అన్నకు దొరికిపోయినా. అంటే నేను వద్దన్నాక కూడా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు ఫోన్ అని ఒకసారి కొట్టిండు మా అన్నయ్య నన్ను. ఫోన్ లాక్కున్నారు. ఇంకా జాబ్కి కూడా వద్దంటున్నారు అన్నయ్య వాళ్ళు. మమ్మీ చేసిద్ది, నువ్వు ఇంట్లోనే ఉండు అంటే ఏం లేదు అన్నయ్య, నేను తనతో మాట్లాడకని నేను చేసుకుంటా జాబ్ అని చెప్తే సరే అని పంపిర్రు. మళ్ళీ మమ్మీ ఫోన్ చిన్న ఫోన్ ఉండే, కీప్యాడ్ ఫోన్తో ఒకసారి నేను నార్మల్గా మెసేజ్ చేసి ఇట్లా నాకు ఇంట్లో ఉన్నా, నాకు బోర్ వస్తుంది, కలుద్దాం అది ఇది అంటే తను వచ్చిండు. అంటే నేను ఫోన్ మాట్లాడినప్పుడు మా అన్నకు దొరికిపోయినా, అప్పుడు కొట్టిండు. నెక్స్ట్ టైం కలిసినప్పుడు చెప్పిండు, వార్నింగ్ ఇచ్చిండు, ఇంకోసారి నాతో మాట్లాడితే బాగుండదు అది అని చెప్పేసి. అప్పుడు మేము మల్కాజ్గిరిలో ఉండే, మల్కాజ్గిరి నుంచి నాచారంకి షిఫ్ట్ చేసిరు మమ్మల్ని మా అన్నయ్య వాళ్ళు. ఇంకా అతనికి నాకు చాలా డిఫరెంట్, అంటే ఇంకా మాట్లాడుకోలేదు అన్నీ చెప్పిండు. అంటే తనను వదిలిపెట్టడానికి నన్ను చాలా దూరం చేసిండు అన్నయ్య. ఇంకా నేను నిజమే కావచ్చు, అలా ఉంది కదా స్మోక్ చేయడం, డ్రింక్ అనేసి నేను వద్దు అనుకున్నా. అంటే మాకెవరు లేరు కదా, మంచి అబ్బాయి వస్తే పర్లేదు అనుకొని ఇంకా నేను తను దూరం పెట్టిన. తన లైఫ్లోకి నేను పోయిన తర్వాత వేరే అమ్మాయి ఎంట్రీ అయిందంట, అది నాకు తెలీదు. యాజ్ అనలిస్ట్ అనుకోకు, నీ ఫ్రెండ్ని అనుకో, రైట్? ముందు అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది నీ ప్రేమ? ఎలా వచ్చాడు మీ ఇంటికి? అంటే తను మ్యారేజ్ సంబంధంకే వచ్చాడు. అంటే మీ బంధువులేనా? లేదు, అంటే మ్యారేజ్ చేసుకోవడానికి సంబంధం చూస్తారు కదా. ఓకే. సో అలా అంటే లవ్ మ్యారేజ్ సంథింగ్ దానిలో నుంచి వాళ్ళకి డాడీ లేరు, నాకు కూడా డాడీ లేరు. అయితే ఇంకా మా మమ్మీ వాళ్ళ మమ్మీ అంటే అప్పుడప్పుడు మాట్లాడుకునే వాళ్ళంట. ఓ, తెలిసిన వాళ్ళే. అంటే వాళ్ళకి మాకే ఒక గల్లీ డిఫరెంట్. అంటే నాకు కూడా తెలీదు, కాకపోతే అమ్మాయి ఉంది కదా చేసుకుంటావా అని అంటే ఆ అబ్బాయి సరే వెళ్దామని అన్నాడంట మా ఇంటికి. ఓకే. మా ఇంటికి వచ్చారు వాళ్ళు, సంబంధానికి వచ్చారు. సంబంధానికి వచ్చిన తర్వాత అప్పుడు ఏజ్ ఎంత? ఏజ్ 19 ఇయర్స్. అప్పటికి ఏం చేస్తున్నావు, చదువుతున్నావా లేదంటే? లేదు, నేను 10th చదువు ఆపేసా, ఇంకా డాడీ లేరు అనేసి. ఓకే. అప్పుడు బట్టల షోరూమ్ లో జాబ్ చేస్తున్నాను. ఓకే, నువ్వే బ్రెడ్ అర్నర్వి, నువ్వే ఇంట్లో కష్టపడాలి. సో ఈ లోపే నీకు పెళ్లి సంబంధాలు చూడడం జరిగింది, నువ్వు ఓకే చెప్పావు. ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధమే కదా ఇది. సో ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధానికి మరి ఒక అన్న ఎందుకు అడ్డు చెప్పాడంటావు? అంటే మ్యామ్ అది అంటే మాకెవరు లేరు కదా, వచ్చే అబ్బాయి మంచిగా వస్తే బాగా చూసుకుంటాడు అనేసి తను డ్రింక్ స్మోక్, మళ్ళీ కొంచెం వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అన్నకి నచ్చలేదు. ఇప్పుడు ఇంటికి వచ్చాడు చూడడానికి, ఓకే చేశారు. సో ఈ జర్నీ ఎంతకాలం పాటు సాగింది అన్న వద్దు అనడానికంటే ముందు? 6 months. 6 months మీరు బాగానే మాట్లాడుతున్నారు. సో ఈ 6 months లో తను డ్రింక్ చేస్తున్నాడు, స్మోక్ చేస్తున్నాడు అని నీకు తెలియదా? అంటే డ్రింక్ అంటే నార్మల్గా చేస్తున్నాడు తెలుసు, కానీ అన్న మీట్ అవ్వినప్పుడు తినకు తెలిసిందంట ఆ అబ్బాయి తినకు సెట్ అవ్వడు అనేసి. సో అప్పటి నుంచి మమ్మల్ని ఇద్దరిని దూరం పెట్టాలని చూసిండు అన్న. సో నీకేమనిపించింది? అన్నని పక్కన పెట్టేసాయి. సో పెళ్లి చేసుకోవాల్సింది నువ్వు, కలిసి ఉండాల్సింది నువ్వు, అర్థం చేసుకోవాల్సింది కూడా నువ్వే కదా తనని. సో అన్నని పక్కన పెట్టేసి నువ్వు కన్విన్స్ అయ్యే విధానంలో ఆయన్ని కన్విన్స్ చేయలేని విధానం ఏమై ఉంటుంది? నువ్వెందుకు అర్థం చేసుకోలేదు తనని? అంటే ఎందుకు అర్థం చేసుకోలేదు అంటే ఇంకా ఎవరు లేరు మాకు చూసుకోవడానికి, అన్ననే కదా అన్ని విధాలుగా. సో తను చెప్పింది నమ్మిన, అంటే నా కోసమే చెప్తున్నాడేమో. అంటే నువ్వు తప్పు చేసావు. నీకు నీ లైఫ్ పార్ట్నర్ ఇంపార్టెంట్, నీ అన్న కాదు కదా నీకు తోడుగా ఉండేది. సో యూ నీడ్ టు చూస్ యువర్ లైఫ్ పార్ట్నర్. అక్కడ ఒక తప్పు చేసావు ఆల్రెడీ పెద్దలు చూసిన సంబంధమే అది ఓకే, గ్రేట్. ఈ జనరేషన్ లో పెద్దలు చూసిన సంబంధం అని చేసుకోవడం అంటే మౌనిక నిజంగా అది గ్రేట్, అది ఒప్పుకుంటాను. బట్ నువ్వు ఒక స్టెప్ ముందుకేసి నీ లైఫ్ పార్ట్నర్ని చూస్ చేసుకోవడం కూడా నీ యొక్క స్టెప్ 2 అది. సో నువ్వు అర్థం చేసుకోవాలి, అన్నకి అర్థం అయ్యేలా చెప్పాలి. అన్నా నేను మార్చుకుంటానని నువ్వు ఎందుకు చెప్పలేదు అన్నకి? అన్నాను, బట్ ఇంకా తనకి నచ్చలేదు. చెప్పిన అన్న ఇప్పుడు సంబంధం చూసిందే కదా, చేసుకుంటే ఏం కాదు, ఒకవేళ చేసుకున్నాక మారుతాడేమో అంటే అసలు నాకు నచ్చలేదు, వద్దు, ఇంకా నేను మంచి అబ్బాయిని చూస్తా అంటే. అన్న మమ్మీ మాట్లాడుకుంటున్నారు, నా విషయం నా దగ్గర దాకా తెలియలేదు. నేను మమ్మీకి చెప్పిన, మమ్మీ చేసుకుంటా అంటే అన్న వద్దంటున్నాడు అంటే
ఇంకా మమ్మీ ఏమన్నదంటే నేను కూడా ఏం చేయలేను, అంటే మంచోడనే చెప్తారు కదా స్టార్టింగ్ లో. సరే అన్న అమ్మ నాన్న అన్న మాట వదిలేసేయమా, నేను అదే అంటున్నా సోని, వాళ్ళ మాటలు వదిలేసేయి. అవును. సో నువ్వు తనని ఏం చూసి ప్రేమించావు అసలు? అంటే నేనంటే ఇష్టం ప్రేమించావా అసలు? తనకి. అంటే సంబంధం కదా, మ్యారేజ్ అనుకున్నాం. ఆ. ఇష్టపడ్డా అంతే. ఓకే, కేరింగ్. అవును. ఓకే, ఓన్లీ ఫర్ కేరింగ్. అంటే ఆ తండ్రి స్థానంలో అతన్ని చూసుకొని నువ్వు ప్రేమించావు అవును. అంతే, అలా చూసుకుంటాడు అనుకున్నావు. అవును. ఫ్యూచర్ థింకింగ్ ఈజ్ ప్రాబ్లం ఇక్కడ. ఏంటంటే ఒక అబ్బాయిని మనం చూస్ చేసుకునేటప్పుడు లైఫ్ మొత్తం మనం అనుకోవాలి, తినతో మనం ఎట్లా ఉంటాము, నేను ఏం అడ్జస్ట్ అవ్వాలి, తను నన్ను ఏం అర్థం చేసుకుంటాడు, ఇవన్నీ ఒకసారి నువ్వు అనుకుంటే నీ పెద్దలు నువ్వు ఒప్పించుకునేదానివేమో. నువ్వు ప్రేమించిన అబ్బాయి పేరేంటి? రాము. రాముని ఎప్పుడు చూసావు? ఎట్లా కలిశారు? ఎట్లా అంటే మాట్లాడుకునేవాళ్ళు? తన ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడుకున్నాం, నెంబర్ ఇచ్చి వెళ్ళిండు. అలా ఫోన్ కంటిన్యూ చేసిన తర్వాత ఒక 1 వీక్కి 1 వీక్ 10 డేస్కి అట్లా, అంటే నార్మల్గా మా ఇంటికి వచ్చి మళ్ళీ మాట్లాడుకున్నాం. అంటే ఏమన్నాడంటే ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం, ఒక 1 ఇయర్ తర్వాత మ్యారేజ్ చేసుకుందాం, నేను సెటిల్ అవ్వాలి అది అని చెప్పిండు. నేను కూడా ఓకే అని చెప్పిన. ఒక 2-3 మంత్స్కి మేము టెంపుల్కి వెళ్ళినాం. అంటే అప్పుడు నాకు చెప్పలేదు, పెళ్లి చేసుకుంటానే తీసుకెళ్ళిండు. బట్ నేను ఏమన్నానంటే ఆల్రెడీ మీ వాళ్ళు మా వాళ్ళు ఒప్పుకున్నారు కదా, ఇట్లా చాటునొద్దు పెళ్లి చేసుకోవడం, ఇంట్లో చెప్పే చేసుకుందాం అనేసి గుడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చినాం. అప్పుడు అంత పర్సనల్ గా చేసుకో అంటే తను తీసుకెళ్ళిండు. తను తీసుకెళ్తే నువ్వు మీ ఇంట్లో చెప్పాలి కదా. అంటే మమ్మీకి తెలుసు టెంపుల్కి వెళ్తున్నా అని, తనతో వెళ్తున్నా అని తెలుసు, కానీ నార్మల్గా టెంపుల్కి వెళ్ళేసి వస్తామని తెలుసు. తను మ్యారేజ్ చేసుకొని తీసుకొస్తా అని అనుకున్నాడు. ఎన్ని రోజులకి మీ అన్న వద్దన్నాడు? 6 months ఎబో అయిపోయింది. 6 months తర్వాత మీ అన్నయ్య మేము ఈ ఇప్పుడు 6 months లవ్ జరిగింది వీళ్ళిద్దరి మధ్య. సో గుడికి వెళ్ళారు, ఆ తర్వాత ఇంకెలా, ఎలా మీట్ అయ్యారు తర్వాత మళ్ళీ? ఇంకా గుడికి వెళ్ళిన తర్వాత ఒకసారి, అంటే గుడికి వెళ్ళిన నెక్స్ట్ డే వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. నేను పెళ్లి చేసుకోవడానికి తీసుకొచ్చుకున్న అమ్మాయిని తను వద్దంటుంది. అంటే వాళ్ళ అక్క కూడా ఏం చెప్పిందంటే, అమ్మాయికి ఇష్టం లేదు నువ్వేం చేయకు, తను ఓకే అంటేనే పెళ్లి చేసుకో, లేకపోతే లేదు, ఎట్లాగో మీ వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఒప్పుకున్నారు కదా అని అంటే మా ఇంటికి తీసుకొచ్చిండు రిటర్న్. తీసుకొచ్చి మా మమ్మీతో మాట్లాడి ఎంగేజ్మెంట్ పెట్టుకుందాము అది ఇది అనేసరికి ఇంకా అన్న తిని ఫ్రెండ్స్ అయ్యారు. మా అన్నయ్య తిని ఫ్రెండ్స్ అయిన తర్వాత ఇంకా అన్నయ్యకి నచ్చలేదు, అసలు వద్దు అంటాడు, తను నీకు సెట్ అవ్వడు, వద్దు, నేను మంచి అబ్బాయిని చూస్తా, అసలు అవసరం లేదు, అసలు ఇప్పుడు పెళ్ళి చెయ్యము, ఎవరు లేరని చేద్దాం అనుకున్నాం, కానీ తను మంచోడు కాదని నాకు అర్థమైందని చెప్పి. సో ఈ లోపు టెంపుల్కి వెళ్ళడం, వాళ్ళ అక్క ఇంటికి వెళ్ళడం అంతే, ఏం రిలేషన్షిప్ ఏం లేదు, జస్ట్ ఊరికే హాయ్ బాయ్. అవును అట్లా. అంటే నేను జాబ్ చేసినప్పుడు పికప్ చేసుకోవడం అది జరుగుతుండే. ఇంకా ఇద్దరం కలిసి బయటికి వెళ్ళిందంటే టెంపుల్కి వెళ్ళాం, వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఆ అబ్బాయి యొక్క ఎబిలిటీ ఏంటి? తాగుతున్నాడు, ఆ టైంలో ఎలా ఉంటాడు, ఇవన్నీ నువ్వు అబ్జర్వ్ చేసావు అసలు అబ్బాయిని? నాతో బాగానే ఉండేవాడు, అంటే డ్రింక్ చేస్తా అని తెలుసు. ఏంటంటే ఫస్ట్ మా ఇంటికి సంబంధం రాకముందు తనకి లవర్ ఉండేది. అవునా? లవర్ ఉండేది, తను మ్యారీడ్ అయిపోయింది. అంటే తన మేనమర్దలు. ఎంత బాగా అర్థం చేసుకున్నావు నువ్వు తనని? తన మేనమర్దలు చెప్పింది తను. మేము ఇలా కంటిన్యూ చేసిన తర్వాత నాకు మర్దలు ఉండే, నేను తను చేసుకుందాం అనుకున్నా, సో మ్యారీడ్ అయిపోయింది, ఇంకా నాకు మా ఇంట్లో సంబంధాలు చూసురు అని చెప్పేసి అన్నాడు. సో అబ్బాయికి ఫస్ట్ లవ్ వాళ్ళ మరదలు, మరి నీకు ఫస్ట్ లవ్ ఎవరు? నాకు తినవు. అంతేనా? చిన్నప్పుడు స్కూల్లో గానీ ఎవరు ప్రపోజ్ చేయడం గానీ? నో వన్. అంటే 9th క్లాస్ వరకు అట్లా అంటారు అమ్మాయిలు అన్నాక. లేదు 9th క్లాస్ వరకు డాడీ ఉండే. ఓకే. నేను ఎక్కడ ఉప్పుగూడలో చదువుకున్నా. ఓకే. 9th క్లాస్ వరకు డాడీ ఉండే, ఇంకా నాకేం తెలియదు, డాడీకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఇంకా తర్వాత నాకు చదువు మీద ఇంట్రెస్ట్ పోయింది. ఇంకా 10th కూడా అసలు పూర్తిగా చదువులో ఓపెన్ గా చేసా. ఎంతమంది మీరు ఇంట్లో? నువ్వే పెద్ద? నువ్వు ఒక్కదాని కదా? అక్క నేను. ఓకే. అక్కకి మ్యారీడ్, నేను చిన్నదాన్ని. మీ అక్క అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజ్? అక్కకి అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. నువ్వు ఈ 6 నెలల జర్నీలో మీ ఫ్యూచర్ గురించి చాలా అనుకునే ఉంటారు, చక్కగా కలిసి ఉండాలి, పిల్లల్ని కనాలి, ఫ్యూచర్ ని చూసుకోవాలి, ఒక హ్యాపీనెస్. ఆ హ్యాపీనెస్ ని సడన్ గా పేరెంట్స్ వద్దనంగానే నువ్వు కొద్ది కన్విన్స్ చేసి ఉంటే బాగుండేదేమో అని మా అభిప్రాయం. అంటే ఇంకా అప్పుడు నాకు ఏం తెలియలేదు, వాళ్ళు చెప్పగానే నిజమే అనుకున్నాం. అంటే బయటికి వెళ్ళావు కదా అబ్బాయితో, మరి అంటే డ్రింక్ చేస్తాడని తెలుసు. డ్రింక్ చేస్తూ చాలా సార్లు చెప్పిన, డ్రింక్ చేయకు, వద్దు అది ఇదంటే. వాళ్ళ అన్నయ్యే కదా ముందు వద్దని చెప్పింది. మీ అన్నయ్య చేయడా డ్రింక్ చేయడా? మీ అన్నయ్య చేయడా? చేసాడు. మరి మీ అన్నయ్య చేస్తే తప్పు లేదు, కానీ ఏదో మొత్తానికి జరిగింది. నీ
నీ యొక్క అది ఈ లైవ్ చెప్పట్లేదు, లవ్ ఏదో మ్యాటర్ లో ఏదో జరిగింది బట్ నువ్వు బయట పెట్టట్లేదు. నీకు అన్ని Something తెలిసి happened. మాట్లాడినావు కదా, మళ్ళీ అన్నయ్య చెప్తే కొత్తగా నేను అన్నయ్య చెప్తే వదిలేసాను అంటే అంటే, రీజన్ కాదు కదా. జస్ట్ ముందు అందుకే అన్న వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అనుకో. సో నువ్వు చెప్పే దాన్ని బట్టి చూసే వాళ్ళు కూడా సో ఇట్లా జరిగింది ఇట్లా జరుగుద్దా అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో నువ్వు ఓపెన్ అప్ అయితేనే ఆ లవ్ అనేది నీ యొక్క ఇంటెన్షన్ తో చెప్తేనే మాకు అర్థమవుతుంది కదా, మేము ఏదైనా సజెస్ట్ చేయగలం కూడా. అంటే మీ ఇద్దరి మధ్యలో ఏమైనా గొడవ అయిందా? సమ్ ఏంటి అసలు? అదే గొడవ అది ఇదేం కాలేదు. ఫస్ట్ తనకి మరదలు ఉందని ఒకటి తెలుసు. మళ్ళీ అన్న చెప్పిండు వద్దు నీకు సెట్ అవ్వడు అనేసి. ఐ మీన్ ఇంకొకటి ఏంటంటే మేము ఎంగేజ్మెంట్ పెట్టుకొని 1 ఇయర్కి మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాం కదా. ఎవరికి చెప్పకుండా గుడికి తీసుకెళ్లారు మ్యారేజ్ చేసుకుందామని. అక్కడ కొంచెం నాకు డౌట్ అనిపించింది. మేబీ ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు అన్నారు, వాళ్ళ అన్నయ్య వాళ్ళ లవ్వర్. సో ఎప్పుడైనా క్లాస్మేట్స్ అక్కడ కూర్చున్నప్పుడు మనసులో మాటలు కానీ ఏదో ఒకటి చెప్పుకుంటూ ఉంటారు. మేబీ తన లైఫ్ తర్వాత ఒక అమ్మాయి తర్వాత వచ్చింది అని చెప్పారు కదా, అమ్మాయి గురించి వాళ్ళ అన్నకి తెలుసుంటదేమో, అందుకే వద్దని వచ్చేమో. అంటే ఈ అమ్మాయితో మాట్లాడుతూనే ఆ అమ్మాయిని మెయింటైన్ చేస్తున్నాడేమో, చేస్తున్నాడేమో అది మీ అన్నకి అని. తెలిసిందేమో, అందుకే దూరం పెట్టి ఉండొచ్చు కదా. నీతో ఎప్పుడైనా అన్న డిస్కస్ అభిప్రాయం. చేశాడా మీ అన్నయ్య ఇట్లా సమ్ ఇంకో అమ్మాయితో మాట్లాడుతున్నాడు అట్లా అని? అలా ఏం చెప్పలేదు. సో నీకు ఆ నమ్మకం ఉందా తన మీద? అసలు ముందు చెప్పు. ఇవన్నీ కాదు, నీకెంత నమ్మకం ఉంది ఆ, తన మీద, అంటే రాము మీద? నమ్మకం ఉంది. బట్ ఏంటంటే వీళ్ళు డ్రింక్ చేస్తున్నప్పుడు కాల్ వచ్చింది అని చెప్పారు ఒకసారి. అయితే తను వాష్రూమ్కి వెళ్తే మా అన్న కాల్ లిఫ్ట్ చేస్తే బేబీ సంథింగ్ దట్స్ ద రీజన్. మరి ఎందుకు చెప్పలేదు నువ్వు స్టార్టింగ్ లో? అంటే తన్నే చెప్పారు కదా. నువ్వు ఓపెన్ గా చెప్తేనే కదా అసలు తప్పు ఎక్కడ జరిగింది, ఏంటి తప్ప అయిందా నీదా అని తెలిసేది. అన్న చెప్పిన తర్వాత ఫోన్ చేసిన అంటే ఇట్లా ఫోన్ కావాలి నీది ఒకసారి అది ఇది అంటే తనకి డౌట్ వచ్చింది. ఇన్ని రోజులు ఫోన్ అడగలేవు ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు అది ఇది అంటే నాకు కొంచెం పర్సనల్స్ ఉన్నాయి అవసరం అది ఇది అని చెప్తే తను ఇవ్వలేదు. ఇంకా నేను చెప్పిన మీరిద్దరు ఇట్లా డ్రింక్ చేస్తున్నప్పుడు నీకు ఎవరు అమ్మాయి ఫోన్ చేసిందంట, మా అన్నయ్య ఫోన్ లిఫ్ట్ చేసిండు అది ఇది అంటే తను ఏమన్నాడంటే మా మర్దల్ మ్యారీడ్ అయిపోయింది కదా నార్మల్గా ఫోన్ మాట్లాడుతుంది అని చెప్పేసి అన్నాడు. నేను లైట్ తీసుకున్నా. తను లైఫ్లోకి ఒక అమ్మాయి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో ఏమైందో తెలీదు. సో వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దామనే లోపు అమ్మాయి అంటే వచ్చేసి ఇప్పుడు ఆ అబ్బాయితో మాట్లాడట్లేదు 6 months తర్వాత. అంటే ఇది నువ్వు చెప్పిన ఎక్కడికి వెళ్ళావు ఆ తర్వాత? అక్కడే ఉన్నావా? అక్కడ ఇంకా మారు పక్క పక్కన గల్లే కదా ఇప్పుడు లేదు లేదు కలుసుకోవడం వెళ్ళలేదు. అంటే నేను ఫోన్లో అడిగాను కదా ఒకసారి నాకు ఫోన్ కావాలంటే ఫోన్ ఇవ్వలేదు. సరేలే అని చెప్పేసి నేను ఫోన్ చేయలేదు. ఇంకా ఫోన్ అడిగావు, ఓకే. దాని తర్వాత ఏమైంది? నేను ఫోన్ అడిగితే ఇవ్వలేదు. మళ్ళీ కొంచెం అవాయిడ్ చేయడం జరిగింది. ఫోన్ అంటే ఎందుకు ఆయన అడుగుతున్నావు అవాయిడ్ చేశాడా నువ్వే చేశావా? తనే చేశాడు. అంటే ఫోన్ ఎందుకు అడుగుతున్నావు ఇన్ని రోజులు అడగలేదు కదా అంటే నార్మల్గా అడిగినా కూడా అంత క్లారిటీగా ఫోన్ ఇవ్వు అని చెప్పలేదు కదా ఇప్పుడు ఎందుకు అంత డౌట్గా అడుగుతున్నావు అంటే నేను ఇంకా ఓపెన్గా చెప్పిన మొన్న ఇలా ఫోన్ ఎవరు అమ్మాయి చేసిందంట అన్నయ్య లిఫ్ట్ చేశారంట నువ్వేదో దాస్తున్నావు నా దగ్గర అది ఇది అంటే అది ఇంటికి వచ్చినా ఇదంతా ఫోన్లోనే అట్లనే ఒక 2 days 3 days గొడవ అయింది ఇద్దరికి ఫోన్లా. అయిన తర్వాత లాస్ట్కి ఏం చెప్పిండంటే అంటే అసలు గోడు అంటే అంటే ఎట్లా మాట్లాడుకున్నారు ఇద్దరు?